కృష్ణుడు సపోర్టింగ్ రోల్ అని చెప్పాడు. ఇది కొత్త వాళ్ళు సురేంద్ర కపూర్ డైరెక్టర్, కథా మాటలు కూడా అతనే అనుకుంటాం. కథా స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం అన్నీ సురేంద్ర కపూర్. ఆయన స్టైల్ అయింది సార్. ఇన్ని చేసిన సురేంద్ర కపూర్. ఇప్పుడే ట్రైలర్స్ చూసాం, ట్రైలర్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. ఇన్నాళ్ళు మనం కృష్ణుని ఆయన చూస్తున్నాం, ఏదో అమాయకుడనో వినాయకుడనో విలేజ్లో వినాయకుడనో. దీంట్లో చూస్తుంటే ఒక మాఫియా డాన్ లాగా కనబడుతున్నాడు. ఒక యాక్షన్, ఫస్ట్ టైం ఒక యాక్షన్ స్టార్ లాగా తన సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినట్టు కనబడుతుంది. ఇవాళ ఒక సినిమా తీయటం అంటే, ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీయటం అంటే చాలా కష్టమైన పొజిషన్లో. ఇవాళ కథ, మాటలో, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం మొత్తం కలిపి సురేంద్ర కపూర్ చేయటం అనేది ఒక్కడే. అంటే పంచ పాండవుల బలం, 5 శాఖలు ఆయనే పెట్టుకున్నాడు. ఆ పంచ పాండవుల బలంతో ఈ సినిమా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. పెద్ద హిట్ అయ్యి ఈయన స్టైల్ ఈయనదే అనే పేరు తెచ్చుకోవాల్సిన రేంజ్లో ఉండాలి. ఇక మ్యూజిక్ ఇందాక మనం చూసాం, సునీల్ కశ్యప్ చాలా బాగుంది, చాలా కమర్షియల్గా ఉంది. అభినయశ్రీ ఇది కానీ టోటల్గా ఒక మాస్ ఎంటర్టైనర్, మొత్తం కమర్షియల్గా యూత్కి కానీ మాస్కి కానీ A to C క్లాస్ వరకు అందరికీ అన్ని కావాల్సినవన్నీ ఈ సినిమాలో ఉన్నట్టు కనబడుతున్నాయి. నేను వాస్తవం చెప్పాలంటే సురేంద్ర కపూర్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను లైట్గా తీసుకున్నా. నేను అన్ని నేనే చేస్తా సార్, అన్ని నేనే చేస్తా, అది ఇది అని చెప్తాను. కానీ మళ్ళీ ఇంకోటి దొరికిండ్ర పోయి నాకు అని చెప్పని నేను పరేషాన్ అవుతున్నాను. వాస్తవం చెప్తాడు. ఇంకా చలక్ 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 బట్టలు వేసుకొని వస్తాడు. అరే ఇది హైదరాబాద్, నాకు ఈ సర్వీసులు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది, అది ఉంది, ఇది అంటే ఏంద్రబాయ్ ఇట్లా ఇడిస్తూనే ఉంటాడు గంటలకు. ఏమో సరికి వినాలి, ఇటువంటి ఉన్నప్పుడు ఏం చేస్తాం, వచ్చినప్పుడు వినాలి కదా అని చెప్పినాను. బట్ అతని కమిట్మెంట్ నేను రోజు చూస్తూ వచ్చాను ఆఫీస్లో. డెడికేటెడ్ అంటే టైంకి వస్తాడు, స్కెడ్యూల్ తీసుకుంటే స్కెడ్యూల్కి ఉంటాడు. వచ్చి ఆ కమిట్మెంట్ కంప్లీట్గా నేను చేసి సాధించాలి అని చెప్పనే ఉద్దేశంతో ఈ సినిమా కంప్లీట్ చేసినందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యు సురేందర్. Film promises you entertainment. Film promises you entertainment, and had a great working with Mr. Kapoor, and need your blessings, and thank you very much. Sir Surinder, sir, thank you so much. Had a fun working with sir, and it's a great feeling sitting among these people, these personalities. Hope our music gets a huge magnanimous hit and gives a boost to all our amateurs. Thank you so much. సురేంద్ర కపూర్ గారు అదే 3 months బ్యాక్ వచ్చి మిమ్మల్ని చాలా డిఫరెంట్గా చూపెడదాం అనుకున్నానండి, మిమ్మల్ని ఒక రౌడీ కింద చూపెడదాం అనుకున్నాను నాకు చెప్పారు. అండ్ నేను కూడా ఈ మధ్య అంటే చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను, ఎందుకంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్. అందుకని నాకు కూడా, ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మూవీస్లో చేస్తే నాకు కూడా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ వచ్చి ఇంట్రెస్టింగ్గా ఉంటాయని అనిపించి డెఫినెట్గా ఈ ఫిలిం యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ యాక్సెప్ట్ చేసినట్టే నన్ను సురేంద్ర కపూర్ గారు చాలా డిఫరెంట్గా చూపించారు. ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్తులు. ఈ సురేంద్ర కపూర్ ఫస్ట్ పిక్చర్ మాదేను, నేను నాగార్జున కలిపి చేసిందేను. అప్పటి నుంచి ఒక సినిమా చేయాలి అనే తప్పంతో వేరే బిజినెస్లో ఉన్న ఒక కాలు అక్కడ వేసి ఒక కాలు ఇక్కడ వేసి ఎంతమంది వద్దన్నా నా స్టైల్ నాదే అంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాలు 2007 నుంచి చేస్తూ గత సంవత్సరం అక్టోబర్ నవంబర్లో వచ్చి సినిమా బిగిన్ చేస్తానని వచ్చాడు. ఆ రోజు ఇక్కడే ఓపెన్ చేశాము. తర్వాత ఎవరికి తెలియకుండా ఎక్కడ ఏం కనబడకుండా మళ్ళీ సినిమా మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇవాళ చూసారు. ఒకటే అంటాను, నా స్టైల్ నాదే. మూవీలో కృష్ణుడు గారు ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మూవీ చూసి కృష్ణుడు విలనా హీరోనా ప్రేక్షకులు మీరు నిర్ణయం చెప్పాలి మాకంటే. ఆయన మంచి కోసం చేస్తాడా చెడు కోసం చేస్తాడా అనేది మెయిన్. మహాభారతం కృష్ణుడు అక్కడ చేస్తాడు, మా మూవీలో ఈ కృష్ణుడు ఇక్కడ చేస్తున్నారు మాకు.
సో నాకు ఈ మూవీలో సహకరించినంత నా కాస్ట్ అండ్ క్రూకి అందరికీ సో ధన్యవాదాలండి. నా మెయిన్ కో ప్రొడ్యూసర్స్ భరత్ వ్యాస్కి, మేఘరాజు గారికి ధన్యవాదాలు. నా మీద నమ్మకం పెట్టుకొని ఇవాళ ఈ మూవీ స్టేజ్కి వచ్చింది అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇంకో 1 month లోపల ఈ మూవీ రిలీజ్ చేసి ఇంకో మూవీకి కూడా మేము ప్లాన్ అవుట్ చేస్తున్నాము, స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం మేము. సో అది భారీ బడ్జెట్ తోటి చేయాలని, ఒక పెద్ద హీరోయిన్తో చేయాలని ప్లాన్ అవుట్ చేస్తున్నాం మేము. సో